ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను రేషనలైజేషన్ పేరుతో పాఠశాలను కుదించడం సరికాదని మాజీ ఎంపీటీసీ న్యాయవాది ఉద్దండం యేసుబాబు ఆరోపించారు. ఈ నేపథ్యంలో యేసుబాబు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో ఉన్న కొండరెండ్లు ఆదివాసీలు ప్రభుత్వం చేపట్టిన రేషనలైజేషన్ కారణంతో తమ పిల్లలకు విద్య దూరమవుతుందని, డ్రాప్అవుట్స్ పెరిగిపోతుందని వెల్లడించారు. 1986లో అప్పటి టీడీపీ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా పాఠశాలను ప్రారంభించి విద్యను అందిస్తే ఇప్పుడు అదే ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీలకు కొండరెండ్ల విద్యార్థులను విద్యకు దూరం చేస్తుందని, పాఠశాల కుదించే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. బాబు బుట్టాయిగూడెం మండలం మాజీ ఎంపీటీసీ సభ్యుడిని. ఏలూరు జిల్లాలో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల యొక్క స్థాయిని తగ్గిస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలలలో రేషనలైజేషన్ పేరుతో విద్యార్థుల సంఖ్య ఒకచోట తక్కువగా ఉంటుంది, ఒకచోట ఎక్కువగా ఉంటుంది. దీన్ని సమాన స్థాయిలోకి చేయాలని చెప్పేసి రేషనలైజేషన్ పేరుతో ఏదైతే ఇవాళ స్కూల్స్ యొక్క స్థాయిని తగ్గించాలని ఐటీడీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారో ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవాళ ఆదివాసీలు కొండరెడ్లు ఈ ప్రాంతంలో గ్రామాలు దాదాపుగా ఒక్కొక్క గ్రామానికి 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల దూరంలో గ్రామాలు ఉన్నాయి. వాటికి దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలల్లో విద్యార్థుల్ని ఆదివాసీలు చేర్పిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ రేషనలైజేషన్ పేరుతో ఈ స్థాయి తగ్గించేటువంటి పేరుతో ఇవాళ ఈ ఆదివాసీ కొండరెడ్లకు కానివ్వండి, గిరిజనులకు కానివ్వండి విద్యను దూరం చేయాలని చెప్పేసి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 1986లో ఎన్టీ రామారావు గారు ఏజెన్సీల్లో ఐటీడీఎల్ని ప్రారంభించి, పాఠశాలను ప్రారంభించి, హాస్టల్స్ను ప్రారంభించి గిరిజన విద్యార్థులకి విద్యను దగ్గర చేయాలి, విద్యను అందించాలని చెప్పేసి పాఠశాలను ఏర్పాటు చేస్తే ఈ రోజున అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ రేషనలైజేషన్ పేరుతో గిరిజనులకి విద్యను దూరం చేస్తున్నారు. ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు 12వ తారీఖు నుంచి ఆదివాసీల యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలల వద్ద గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని